బ్రేకింగ్ న్యూస్. జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ వ్యవహారంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేయగా విజయసాయిరెడ్డి గైహాజరయ్యారు. అనివార్య కారణాల వల్ల గురువారం రాలేకపోతున్నారని, శుక్రవారం విచారణకు హాజరవుతానంటూ సిట్ కు సమాచారం ఇచ్చారు. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని సాయిరెడ్డి ఇదివరకే బహిరంగంగా స్పష్టం చేశారు. పోలీసులు అడిగితే తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ సిట్ ముందు ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. మద్యం బాక్సుపై 150 నుంచి 450 రూపాయల వరకు కమిషన్లు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు, హ్యాండ్లింగ్ వ్యవస్థ, కొరియర్లతో కమిషన్లు సేకరించిన తీరు, మొత్తం నెట్వర్క్ లో 7 అంచెలపై పూర్తి నిర్ధారణ కోసం విజయసాయిరెడ్డి నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, నిన్న సిట్ విచారణకు విజయసాయిరెడ్డి అయితే గైహాజరయ్యారు. మరి ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? ఉదయం 10:30 సిట్ విచారణకు విజయసాయిరెడ్డి రాబోతున్నారు. ఏదైతే ఉందో విజయవాడ సిపి కార్యాలయానికి ఆయనకి విచారణకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సిట్ లిక్కర్ కేసుకు సంబంధించి తమ విచారణ స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కసిరెడ్డి తండ్రి యుగేంద్రకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విజయసాయిరెడ్డికి సంబంధించి రెండోసారి విచారణ కీలకం కాబోతుంది. ఎందుకంటే తొలిసారిగా విచారించిన సమయంలోని పలు కీలక అంశాలతో పాటు పలు కీలకమైన ఈ కేసుకు సంబంధించి కేసులోని అవసరమైన కొన్ని అంశాలను కూడా సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులోని కర్త కర్మ క్రియ మొత్తం కసిరెడ్డి అంటూ కూడా ఆయన కొన్ని కీలకమైన అంశాలను కూడా చెప్పిన నేపథ్యంలో మరోసారి ఈ విచారణకు సాయిరెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నిన్ననే ఆయన వస్తారనుకున్నా సరే నిన్న గైర్హాజరవడంతో ఈ రోజు విచారణకు వస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఉదయం 10 గంటలకి రాబోతున్నారు. అయితే ఈ రోజు జరిగే విచారణలోని మరిన్ని అంశాలను కూడా విజయసాయిరెడ్డి నుంచి కూడా సిట్ అధికారులు రాబట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు సాయిరెడ్డి నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, మరిన్ని సంబంధించిన ఆధారాల ద్వారా మరింత లోతుగా ఈ కేసును విచారించే అవకాశం ఉన్నట్లుగా, దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డికి సంబంధించి మరో ప్రశ్నలు కూడా సంధించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ కేసులో కసిరెడ్డే కాకుండా ఎవరు వైసీపీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, తెర వెనకాల ఎవరు నడిపించారు అనే దానిపై కూడా మరిన్ని విషయాలను కూడా రాబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలోనే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా మాజీ రాజ్యసభ సభ్యుడు, దాంతోపాటు వైసీపీ ప్రస్తుత ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి ఇప్పటి వరకు నోటీసులు ఎక్కడెవరైతే ఇటీవలే నోటీసులు కూడా మిథున్ రెడ్డికి రావాలంటూ కూడా విచారణ నిశ్చాధికారులు ఇచ్చారు. అయితే నిన్న ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోని హైకోర్టును మిథున్ రెడ్డిని ఆశ్రయించడం జరిగింది. మిథున్ రెడ్డికి కొంత ఓటర్ లభించే అంశాలను కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా మిథున్ రెడ్డి న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే విచారించే సమయంలోని న్యాయవాది జోక్యం చేసుకోవద్దు, ఏదైనా జోక్యం చేసుకుంటే విచారణకు పూర్తిగా ఇబ్బందులు వస్తాయనేది మాత్రం హైకోర్టు చెప్పింది. అయితే ఈ మొత్తం మిథున్ రెడ్డిని విచారించే క్రమం ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ను చిత్రీకరించాలనేది మాత్రం
మిథున్ రెడ్డి న్యాయవాదిని హైకోర్టును కోరిన నేపథ్యంలో హైకోర్టు దీన్ని నిరాకరించింది. అయితే మిథున్ రెడ్డికి సంబంధించిన నోటీసులు ఇవ్వటం, దాంతో పాటు కసిరెడ్డికి సంబంధించి ఇప్పటికే మొత్తం 3 సార్లు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 3 సార్లు ఆయన సిట్ విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని సిట్ అధికారుల బృందం తిష్టవేసిన పరిస్థితి ఉంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కసిరెడ్డి డుమ్మా కొట్టడంతో కసిరెడ్డి తండ్రి యుగంధర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా విచారణకు త్వరలోనే హాజరు అవకాశాలు కనపడుతున్నాయి. అంతకంటే ముందులోనే ఈ కేసుకు సంబంధించి సాయిరెడ్డికి సంబంధించి మరిన్ని అంశాలను రాబట్టే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నారు. అందులో భాగంగానే రెండోసారి విచారణకు రమ్మంటూ కూడా సిట్ సాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన విజయవాడ సిపి కార్యాలయానికి సిట్ అధికారుల విచారణకు హాజరు కాబోతున్నారు. గాలిబ్, అసలు నిన్న విజయసాయి రెడ్డి ఇటు సిట్ విచారణకు గైహాజరవడానికి ప్రధానంగా రీజన్ ఏమై ఉండవచ్చు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈయన వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ కూడా నిన్న విచారణకు గైహాజరై కొంతమంది వైసీపీ నేతలతో మంతనాలు జరిపినట్లుగా కూడా కొంత అంతర్గతంగా డిస్కషన్ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? యాక్చువల్ గా అయితే విజయసాయి రెడ్డికి సిట్ అధికారులు ఈ రోజు 18వ తారీఖు రామనేది కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అంతకంటే ముందుగానే తను వస్తాననేది మాత్రం చెప్పారు. అయితే తాడిగడపలోని సిఐడి కార్యాలయానికి రావాలని చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాత ఆయన టైం చేంజ్ చేసుకోవటం, డేట్ కూడా చేంజ్ చేసుకున్న నేపథ్యంలో సిపి కార్యాలయానికి వస్తున్నట్లుగా తెలిపారు. అయితే మీడియా సంబంధించిన మిత్రులు కూడా మధ్యాహ్నం వరకు కూడా ఆయన కోసం వెయిట్ చేశారు. అప్పటి వరకు ఆయన పరిస్థితి ఉంది. అయితే అనుకున్న సమాచారం ప్రకారం వినిపిస్తున్న వార్తల ప్రకారం చూసినట్టయితే ఆయన వైసీపీ నేతలతో మంత్రాలు జరిపారు. దాంతో పాటు కొంతమంది ఫోన్ లో మాట్లాడారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి తొలి ఏదైతే ఉందో సిట్ అధికారులకు సంబంధించిన విచారణలోని పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. కసిరెడ్డి పేరు కావచ్చు, దాంతో పాటు మిథున్ రెడ్డి పేరు కూడా చెప్పారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో వైసీపీకి సంబంధించి తెర వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన విధంగానే వీళ్ళందరూ కూడా వ్యవహరించారు. దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలోని లిక్కర్ కి సంబంధించి ఒక్కో బాటిల్ కి సంబంధించి అధిక మొత్తంలో విక్రయించడం, దాంతో పాటు కొన్ని లిక్కర్ కి సంబంధించిన కంపెనీలు కూడా వైసీపీకి సంబంధించిన పెద్దల చేతిలోనే ఉన్నాయి. వాళ్ళ ప్రేమ్యంతోనే ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది. దాంతో పాటు ఢిల్లీతో పోలిస్తే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఇక్కడ జరిగింది అనేది మాత్రం ఇటీవలే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆరోపించారు. ఇందుకు సంబంధించిన అంశంపై విచారణ చేయాలంటూ కూడా కేంద్ర హోంమంత్రి కూడా ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సెంట్రల్ లెవెల్లో ఇందుకు సంబంధించిన అంశంపై తెలుగుదేశం పార్టీ లేవనిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయిరెడ్డి విచారణలోని మరిన్ని అంశాలు ప్రస్తావిస్తే ఖచ్చితంగా వైసీపీ ఇరకాటం పడే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలతోనే ఆయన మంత్రాలు జరిపినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఆయన రావాల్సి ఉన్నా సరే దాన్ని వాయిదా వేసుకున్నట్లుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈ రోజు విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నారో మాత్రం చూడాల్సి ఉంది. ఈ అంశం కేంద్రానికి కూడా వెళ్లిన నేపథ్యంలోని సాయిరెడ్డి ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు, ఖచ్చితంగా ముందు నుంచి ఏ విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు అదే రీతిలో వ్యవహరిస్తారు. నిన్న వైసీపీతో నేతలతో మంతనాలు జరిపినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలోని పూర్తిగా ఆయన సిటీ అధికారులకు సహకరిస్తారు లేదు మాత్రం చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో ఆయన సిపి కార్యాలయానికి రాయబోతుందని వస్తున్న నేపథ్యంలో పూర్తి పోలీసు బందోబస్తు మాత్రం సిపి కార్యాలయం వద్ద కనబడుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.